कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् दिनामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जया श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे శ్రీల ప్రభుపాదికి గోవింద మమ్మీ ఇల్లరను ఏం పేరు నీ పేరు పరిణిత పరిణిత చివర కావచ్చుగా ఇది ఒక్కోటి ఇవ్వాలి నేను ఇది మాల వేయగానే వాళ్ళు ఒళ్ళో వేసి ఒక్కోటే వేయాలి పుచ్చుకో ఈ ఒక్కోటి తీసి రెడీ పుచ్చుకో అమ్మా ఇదిగో అమ్మ ఈ వేలు వాడకూడదే మా అమ్మలు కదా మీరు ఈ వేలు వాడకూడదు ఇది అందరినీ చూపించు సుబ్బమ్మ ఎలాగా అప్పమ్మ ఎలాగా వెళ్ళాలి ఇది వాడకుండా ఇదిగో ఈ 2 వేలు ఇలా పట్టుకుని అరే మీ అందరికి కార్డులు వచ్చినాయో లేవు ఏమి ఇచ్చిందా అయితే ఈ కార్డులు పాపం తెలుగు ఇంగ్లీష్ వచ్చినట్టు మా దగ్గర అవే ఉన్నాయి కాదు మీ పిల్లల్ని అడగండి కార్డు వెనకాల మంత్రం ఉంటుంది మీ పిల్లల్ని అడిగినా చెప్తారు దానివల్ల అడగండి కొన్ని ఉన్నాయి ఇస్తా ఇదిగో ఈ వేలు వాడకుండా ఇది పట్టుకుని జై శ్రీకృష్ణ ఇప్పుడు మనం చెప్పాం జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తి అది ఒకసారి చెప్పాక మనసు పెట్టి 10 నిమిషాలు అమ్మా 10 అంటే 10 నిమిషాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 10 నిమిషాలు ఈవిడెవరో మీకు తెలియదు ఆ 10 నిమిషాలు ఈవిడెవరో మీకు తెలియదు అలా పక్కింటి వాళ్ళు గొడవద్దు ఇంట్లో వాళ్ళు గొడవద్దు బయట వాళ్ళు గొడవద్దు నువ్వే నీతో ఉండాలి ఈ 10 నిమిషాలు అమ్మ అంతర్ముఖం కాకపోతే జీవితం అయిపోతుంటుంది అమ్మ 10 నిమిషాలు మీ మీద ప్రేమతో మీరు భగవంతుడికి ఇవ్వండి మీకోసం మీరు వెచ్చించండి ఓకేనా బృందావన విహారీ లాల్కి అమ్మ వీడికి స్టిక్కర్ వెళ్ళిపోండి అది తీసుకున్నాం వెళ్ళిపోండి దారి తల్లి శ్రీ గోపాల భగవానికి వెలుగుచ్చాడు ఇది రానోళ్ళు చూసి ఇవ్వు అది ఇది ఎవరికి రాలేదో ఈ లోపల చూసి తీసేసుకోండి అమ్మా తెలుగులో ఉంది ఇది రానోళ్ళకి ఇంగ్లీష్ ఇచ్చే చూస్తున్నాను ఇవ్వు ఎవరికి రాలేదో ఇగో ఇంగ్లీష్ నేను తీసేసుకున్నాను తెలుగు ఇవ్వు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ మహారాజ్కి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్కి ఏంటి ఇక్కడ వేయాలి అక్కడ వేసేవాడికి ఎందుకు అందరికి వస్తాయి ఎందుకు కంగారు అందరికి వస్తాయమ్మా దాని స్టిక్కర్ ఇవ్వట్లేదు ఇక్కడ కూర్చోవే కూర్చో అవునా సరే సరే చెప్పించేయండి నానా శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్కి అమ్మా నా చేతికిచ్చే శ్రీల గౌరీ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్కి అక్కడక్కడ అమ్మ శ్రీల సార్వభౌమ భట్టాచార్యకి శ్రీ చైతన్య మహాప్రభుకి శ్రీ నిత్యానంద ప్రభుకి బృందావన బిహారీ లాల్కి నాకు ఇవ్వాలి అమ్మ కంగారు ఎందుకమ్మా అందరికి ఉన్నారా మిగులుతాయి ఎందుకమ్మా తక్కువ ఉంటే అనుకోవాలి అమ్మ శ్రీ శ్రీ గౌరవతాయ భగవానికి ఒరే 2 ఇవ్వకూడదు ఒకటే శ్రీ పంచతత్వ భగవానికి మాయపూర్ ధామ్కి ఇక్కడ అమ్ములు నమలీకం కార్డు వచ్చిందమ్మా కార్డు వచ్చిందా వచ్చింది ఎవరికి రాలేదు నా చేతికి ఇచ్చారా కార్డు బెస్ట్ లేదా 3 నా చేతిలో పెట్టచ్చు కదా ఈజీగా ఉంటుంది 3 అన్నీ నా చేతిలో పెట్టు
బృందావన విహారీ లాల్కి అది శ్రీ చైతన్య చరితామృతానికి 3 రకాలు రావాలి. శ్రీ గిరిరాజ్ గోవర్ధన భగవానికి 3 రకాలు ఒక్కళ్ళే ఇవ్వాలి. స్టిక్కర్లో కార్డు రావట్లేదు. శ్రీ షడ్గోస్వామి పాదులకి నెక్స్ట్ నువ్వు కార్డులు ఆయనకి ఇవ్వకు, నాకే ఇవ్వాలి. నీ బ్రెయిన్ వాడకూడదు. శ్రీ గిరిరాజ్ గోవర్ధన భగవానికి బృందావన విహారీ లాల్కి తెలుగంట మార్చు. శ్రీమద్ రామాయణానికి శ్రీమద్ భగవద్గీతకి తల్లి శ్రీ గోవిందరాజ స్వామి భగవానికి శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి భౌతికత అడిగారు. భౌతికత ఇవ్వండి, అక్కడ ఉంది భౌతికత, ఇక్కడే చెప్పండి. అడిగారమ్మా, భౌతికత లేని వాళ్ళు అడగండి, తీసుకోండి. నాన్న బృందావన విహారీ లాల్కి రండి. శ్రీ మధ్వాచార్య ఇది ఎవరికి రాలే, ఇది అయిందా? ఒకసారి క్షణం. శ్రీ మధ్వాచార్య స్వామి భౌతికత ఎవరికి రాలేదో లేని వాళ్ళే తీసుకుంటానా, ఉన్నోళ్ళు అడిగి ఇస్తాను. నాన్న నేను కొన్నే తెచ్చా, సంచి ఎక్కువైపోయినాయి అని. మాలు ఇస్తాను, ఉన్నాయి, కరువు లేదు. అమ్మ నా భౌతికత లేని వాళ్ళే తీసుకుంటే కొన్నే ఉన్నాయి. ఏదో ఇస్తున్నామని కాకుండా కొన్నే ఉన్నాయి. అమ్మ ఏంటి అది పక్కన పెట్టి రైట్. నాన్న బుక్కులు కూడా మళ్ళీ చూద్దాం. ఇది అవగొట్టండి నాన్న. బుక్కులు పక్కన పెట్టే నాన్న. ఇది అయిపోవాలి ప్లీజ్. శీల భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదికి శీల భక్తి వేదాంత నారాయణ గోస్వామి మహారాజ్కి శ్రీమద్ భక్తి వైభవపురి గోస్వామి మహారాజ్కి శ్రీ గోవిందరాజ స్వామి భగవాన్కి శ్రీ పండిత్ వారికి శ్రీ భాష్యకార స్వామికి శ్రీ యతిరా ఒకసారి అమ్మకి ఉన్నాయి శ్రీ యతిరాజ స్వామి వారికి ఇది అయిపోయిందనా? కార్డు పడిపోయింది, లందు పెట్టు. ఉన్నాయి దండుకున్నాయి. ఓకే లడ్డు గోపాల భగవానికి అమ్మ పనులు అయిపోయింది. దాని బుక్కులు 2 ఉన్నాయరా. మేము సంచి ఎక్కువైపోయిందని తేలేదు. దానికి ఇచ్చేయండి చిన్నబిడ్డ, అంతే అయిపోయా. అమ్మ దాంది పాపం, మీరు మళ్ళీ తీసుకోండి. చిన్నబిడ్డ కదా ఒకసారి నువ్వు దాచుకోకుండా ఇవి సంచి ఎక్కువైపోయి తిందు అక్కడ లేక కాదు. అమ్మ గోపాల భగవానికి నన్ను ఇంకెవర్రా ఆడవాళ్ళంతా అయిపోయారా? నన్ను ఇప్పుడు మగ పురుషులు రండి. ఏం పేరు? నువ్వు రవి, నేను కవి. చెప్పింది చేయకపోతే కోసేస్తా చేయి, జపం చేయండి. హరే కృష్ణ. నాన్న ఈ వేలు ఆడకూడదే, ఈ 2 వేలు ఇలా ఒక్కొక్క పూస మనం అయిపోయింది. అందరు సరిపోతే కరువు లేదు. బృందావన విహారీ లాల్కి గోవిందరాజ స్వామి భగవానికి హరినామ్ సంకీర్తనకి హరే కృష్ణ మహామంత్రకి చెయ్యాలి నాన్న. ఈ వేలు వాడకూడదు మన వయసుకి. 10 నిమిషాలు నాన్న. హాయ్ బ్రో అంటుంటాం. ఆడెవడుకోవడం కబుర్లు, వాడు ఎవడు రాడు, లోపల ఉన్నాడు. వస్తాడు మనం ఏం చదువుతుంది? రోజు జపం చెయ్యి, టైంకి భోజనం చెయ్యి, చోటిస్తే నాకు ఫోన్ చేయి. నాకు పని శ్రీ నమ్మాల్ వారికి కత్తిరి కావాలా? కత్తిరి ఉంది.
చూడండి కత్తిరి ఎక్కడో ఉంది. ఆ సంచితే అండి గ్రీన్ సంచి ఉండాలి, అందులో ఉంది. గ్రీన్ సంచిలో అందులోనే నువ్వు నేను తెలుసు కదా, మనం ఫ్రెండ్సేనా, మనకు కరువేట్రా. బృందావన విహారీ నాలుకి నాన్న ఒక్కొక్కటి కార్డు పడిపోయింది ఇవ్వండి నాన్న. నంద మహారాజ్కి ఇవేం చదువుతున్నా కూర్చోండి 10 నిమిషాలు. బలరామస్వామికి, ద్రోణాచార్య స్వామికి. నాన్న ఒక ఇంట్లో 2 తీసుకోకండి, అందరికి చాలవు నాన్న. శ్రీ పార్థసారథి భగవానికి. మీ అమ్మ రాలేదు, అమ్మకి ఇచ్చారా? అమ్మకు వచ్చి తీసుకోండి, అందరికి చాలు కదా నాన్న. అయిపోయింది సార్, ఉండేది ఇచ్చాను మాకు చెప్పండి. శ్రీ గిరిరాజ్ భగవానికి నాన్న, గోవిందరాజ భగవానికి నాన్న. తాతగారు చూసారా ఇది ఎంత బంగారు తెల్లో? మై డాక్టర్ విత్ మ్యాటర్, యూ కెన్ రీడ్ లెటర్. చూసారా ఇచ్చేసి. ఎక్కడుంటారా మీరు? కంచిలో మంచి పిల్ల. నువ్వు నా కార్డు ఇచ్చాను కదా, మళ్ళీ ఫోన్ చేసి నీకు పెద్ద బాబుకి తీసుకు. మా అమ్మ కదా అలా ఉండాలి బిడ్డలు. చాలా సంతోషం, నాకు సంతోషం అది ఇచ్చేయడం. ఫోన్ నేను పెద్దోళ్ళకి ఇచ్చేయాలి. ఇది ఇలాంటి వజ్రాలే ధర్మాన్ని దేశాన్ని వచ్చింది. పెద్ద బాబుకి తీస్తాను. ఏం పేరు? రాధా మదన్ మోహన్ భగవానికి. శ్రీ రాధా గోపీనాథ్ భగవానికి. బృందావన విహారీ లాల్కి. మా అమ్మాయి తీసారా? ఇలా కాపాడుకోవాలన్నా, ఇలా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. చిన్న జీవితం కదా అందరూ వచ్చింది. అందరూ రాధా గోపీనాథ్ భగవానికి, తల్లి రాధా మదన్ మోహన్ భగవానికి. ఒక ఇంట్లో 2 తీసుకోకండి. మరి పెళ్ళి అయిపోయింది అంటే అది వేరు, వేరే వాళ్ళ అమ్మాయి కాబట్టి మన తప్పదు. వేరే వాళ్ళ కోడలు అయిపోయింది ఇవ్వాలి. రాధా గోవింద భగవానికి. అమ్మ అయితే అందరికి అన్నీ వచ్చినాయా? ఇది కూడా మా త్యాగశీలు, ఇది కూడా త్యాగం చేసి దానికి కూడా పంపించింది. మేము ఇంకా ఆ సంచల తిండి ఆ 2 ఏమన్నా ఉంటే నాన్న. అందరికి మాలలు అయిపోయిందా? కావలేదా? గడ్డుగోపాల భగవానికి. శ్రీ రాఘవేంద్ర 2 చోటు పట్టాలరా అయ్యప్ప. అయిపోయిందా అందరూ? శ్రీ వ్యాసదేవులకి అందరూ అయ్యారా? రైట్ నాన్న. ఇక్కడ ఇప్పుడు కాదు, ఇందులో అవార్డు ఉంది. ఇదేమిటో నీకే గిఫ్ట్. దీనికి ఆల్రెడీ గిఫ్ట్ మిస్ అయ్యా, దానికి ఇచ్చేయాలి. సేవ చేసింది రైట్. ఓ పని చేద్దామే, పెద్ద అక్క కాబట్టి పెద్దది. మరి అది నీకోటి వచ్చింది కదా, ఓకేనా? ఓకేనా? వీడియోలో ఏది కావాలో మనం పని చేద్దామా? ఎవరికి పెళ్ళేనా? నాకు ఇచ్చేస్తే నేను దానికి ఇచ్చేస్తాను. అలా ఎవరు చేసి మరి ఏం చేద్దాం? మరి ఏదోటి మరి వ్యాపారం మరి ఏదోటి చేయాలి. ఇప్పుడు హ్యాపీయా? అప్పుడు తింటాను. ఏమన్నారు? నీకు ఇవ్వలేదా? నీకు కొన్ని ఇచ్చావా లేదా?
దానికి ఇచ్చింది కూడా దానికి కావాలి సార్ అలా అయితే ఊరుకోరుగా అన్నా నీకు ఒకటి దానికి ఒకటి ఇచ్చావా రెండు ఒకరికే ఇవ్వాలా ఇప్పుడు రెండు కలిపి ఒకటా అది వేరు వేరు కూడా కావాలి నన్ను మనం తేల్చుకున్నాం ఒక్కడ ఇది అయిందా దీని గొడవ ఫోటో తీసారా ఫోటో తీసారా అమ్మయ్య నేను ఎప్పుడు తీసుకుందాం ఏమిటి ఎవరికి ఎక్కడుంది ఇచ్చే ఇచ్చే ఇగో అదిగో ఇచ్చేది అమ్మంచాలి సార్ అమ్మయ్య హ్యాపీనా అమ్మయ్య నేను ఈ సంచి పట్టక తేలేదు నాన్న ఏంటి ఏమిటి అవునా మరి నీకు బుక్ వచ్చింది కదే నువ్వేంటా నువ్వు లోకలే కదా నువ్వు నా దగ్గరికి వస్తావు కదా వీళ్ళు కొత్త వాళ్ళకి ఇవ్వాలి నీకు నాకేంటి నువ్వు ఇంట్లో వాడివా తాళ్ళూరు నీకు బయట వాడివా నువ్వు వచ్చి తీసుకోవాలి ఎదుగా వస్తాయి కూర్చోనా హర హర మహాదేవ అన్నీ వచ్చినాయి కదా ఇంకో 2 రకాల పేపర్లు వచ్చినాయా అందరికి అన్నీ వచ్చినాయి కదా కార్డులు వచ్చినాయి కదా అమ్మ ఇంకా మొత్తం అన్ని రకాలు అయిపోయినాయి మాల్లో అన్నీ అయిపోయినాయి కదా పెద్ద బుక్ ఇది చదివి 1 year తర్వాత నాకు ఫోన్ చేయండి జర్నీ You are Datta, but you forgot it because of Chakra. Chakra means I am this body. కింగ్ నుంచి బయటపడేసి అద్భుతమైనటువంటి పుస్తకం ప్రభుపాదుల వారి యొక్క దత్తా గారు తోపు తీయండి ఒక స్నాప్ నీ చెల్లి నీ లొల్లి అందరూ గెలిపించకండి మరి ఏడు చూడాలి చెప్పండి మొన్నే టీటీడీ చైర్మన్ గారితో గంట పైన కూర్చొని మాట్లాడారు మనం ఎవరి చెడు కోరడం లేదు కానీ మన చెడు కోరుతున్నప్పుడు కూడా మనం గమ్ము నుంచి ఎలాగమ్మా మన ధర్మాన్ని కాపాడుకోవాలమ్మా మన దేవాలయాలను కాపాడుకోవాలంటే వీళ్ళే మనం రక్షించేది వీళ్ళనే కాపాడుకోవాలి వీళ్ళే బంగారు అమ్మ మీరు రోజు జపం చేస్తారు కదా మీరంతా వెరీ గుడ్డా గాడిది గుడ్డా వెరీ గుడ్ అంటే జపం చేయాలి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా 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 టైం తీసుకో 6 నెలలు మనసు పెట్టి చదివి తర్వాత ఏం అర్థం చేసుకుంటున్నాం ఉన్నా మరి ఐదో ఫోటోలు నీ పేరు నువ్వు ఏర్పాటు చేయలేదు ఒక్కసారి నువ్వు ఏర్పాటు చెప్ప సలహాలు మాత్రం చెప్ప నాకు సలహాలు చెప్పేవాళ్ళు వద్దు పని చేసేవాళ్ళు కావాలి స్థలం నేను చూస్తానండి స్కూల్ నేను కడతానని చెప్పు సలహాలు ఎందుకు ఖాళీ బేవర్ సలహాలు మేము కూడా ఇస్తాం సలహాలు ఇచ్చేవాళ్ళు నాకు వద్దు దరిద్రం నాకొద్దు నాకు సలహాలు ఇవ్వద్దు నువ్వు చెయ్యి చేస్తే చెయ్యి లేదా మేము చేసేదాన్ని చూసి గమ్మున ఆనందపడు అంతే సలహాలు ఇవ్వద్దు అదొకటి ఉందా రూమ్కి వెళ్ళి మొంగడుకున్నాను నడు ఎవరు నీ పేరు
ఉషశ్రీ అమ్మ తినాలి గుడ్ కదా. అప్పుడే గొడవ వద్దా, అప్పుడే మళ్ళీ గొడవ కదా. మీరు గుడ్ గర్ల్సా బ్యాడ్ గర్ల్సా? ఏ గుడ్డు, వెరీ గుడ్డా గాడి గుడ్డు? నువ్వు కూడా బంగారు అమ్మ తినాలే. ఓకేనా అమ్మ మంచం చేయాలి తల్లి చేస్తా. మళ్ళీ చెప్పు. పృథ్వీ వెళ్దామా సార్? మీతో మాట్లాడలేకపోయాను. నన్ను రాముదా తల్లి అయిపోతే ఏం చూస్తాను. ఏదో చెప్తా చెప్పు. ఏదో చెప్తావు కాదు, ఏదో చెప్తుంది. చదువుతా మరి నువ్వు చదవా? నువ్వు చదువు. మా అమ్మ కన్నయ్య నువ్వు పేరేం పేరు? శశి. శశి నువ్వు లేకపోతే అంతా మసి, ఎదగాలంటే జీవితంలో ఉండాలి కసి. చదవాలి చదివి రోజు మళ్ళీ చెప్తాను. మా అమ్మగారు ఉంటారు చూడు వెనక ఎవరు చేస్తారు ఖచ్చితంగా. తల్లి రైట్ నానా. సార్ సార్ మీతో మాట్లాడడం అవ్వలేదు. పొడి తీసుకుందా ఒకసారి ఇక్కడ సార్. కాదులే ఇక్కడ కావాలి. రెడ్డి అని సజ్జయ్ ఇక్కడేనా? పర్లేదా? అన్న కొంచెం ముందు రెడ్డి ఓకే నాన్న వెళ్దాం. అయిపోయినా ప్రయాణం. నేను ఎక్కమన్నారు ఎక్కుతున్నాను. అదైతే మరి మీకు శివకుమార్ నేను కూడా వస్తా గుడి కడుతున్నా. సతీష్ గారు ఏం చేసే నాకు అర్థం కావట్లేదు. నా నెంబర్ ఇందులో ఉంది. పిల్లలు కదా నా ప్రయారిటీ అనమాట. వీళ్ళు బంగారు తల్లులు వచ్చే తరం కదా, అందుకని వాళ్ళ మీద నన్ను చూడండి నాన్న. పర్లేదు సార్. నా నెంబర్ అందులో ఉంది. వాట్సాప్లోకి రండి. నేను చేస్తున్నాను, నేను పంపిస్తానండి. నేను ఇక్కడ ఉన్నప్పుడు భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. సార్ ఇది చూడండి సార్ అందరూ. చాలా సంతోషం సార్. మళ్ళీ వాట్సాప్లో మనం కలిసి మీరుండేది ఇక్కడ సార్. మీది కాకినాడ, మీరుండేది ఇక్కడ. మీరు కాకినాడ, మీరుండేది కాకినాడ. అవును. ఇంకో చోట ఇదే కార్యక్రమం అక్కడ మొత్తం ఇక్కడ జరిగిన వన సంతర్పణ అన్నింటిలో ఈ టైం దాకా జనం ఉండడం నిజంగా మీ గురించి ఆగారు. మేము కూడా ఆగాం. మా ప్రోగ్రామ్ అయిపోయినాకే నేను దానిలో చూశాను, ఫ్లెక్సీలు చూసా.
అయితే ఏమన్నారంటే మీరు ఎప్పుడు వినలేదు ఆయన వినండి ఒకసారి అని చెప్పి నేనే ఆపాను. నాలుగు నన్ను కూర్చోబెట్టాను అలా వినలేదు ఆయన మహానుభావుడు వినలేదు చెప్పారు సరే అని చెప్పి అదైతే చాలా ఏమి హిందూ లక్ష్మి. మనకు కావాల్సింది అదే సార్. మనం ఎవరి చెడు కోరుకోవట్లేదు కానీ ఒక సినిమా ఉందండి, ఆ సినిమాలో ఒక మాట ఏమిటంటే చెడ్డోళ్ళకు చెడు చెయ్యడమే మంచి అని ఒక డైలాగ్ ఉందన్నమాట. నేను ఒకరి ఇంట్లోకి వెళ్తే గుంటూరులో అలా అడుగు పెట్టేసరికి ఆ టీవీలో వస్తుంది, ఏమిటో ఎలా చెప్తున్నాడు అంటే తర్వాత సాంగ్ ఏంటంటే లే 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 ఇవాళే లే ఈ రోజుల్లే లే అంటే మనం ఒక సంస్కృతంలో ఒక పదం ఉంది, అదొక శ్లోకం, రేపు చేయాలనుకున్నది ఇవాళే చెయ్యి, ఈరోజు చేయాలనుకున్నది ఇప్పుడే చెయ్యి. ఆ పదాలకు అర్థంగా ఈ పాట అంతే. అలాగే చెడ్డోళ్ళకి చెడు చేయడం ఎందుకు మంచి అవుతుందంటే లోకనాశనం కోరినటువంటి హిరణ్యకశిపాది రాక్షసులు, రావణాది ఇటువంటి నిశాచరులు నశించకపోతే లోకం ఎలా ప్రశాంతంగా ఉంటుంది? కాబట్టి లోకం బాగుండడం కోసం మనం చెడ్డవారిని ఆ శిక్షించేటువంటి పని భగవంతుడు తీసుకుంటాడు. రక్షించే పని కూడా ఆయనదే, మనం శరణాగతి చేయాల్సిన పని మనది, అంతే. ధర్మహింస కూడా అదే భీష్ముడు మాట చెప్తాడు శివమూర్తి గారు. భీష్ముడు ఏమంటే ఇఫ్ యూ వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్. ఫైట్ చేయొద్దు, ఫైట్ చేయడం రెడీగా ఉండు అంటే నువ్వు దృఢంగా ఉండు, నువ్వు బలంగా ఉండు, నువ్వు బలంగా ఉండు చాలు, నువ్వేం కొట్టద్దు. కాకినాడ నుంచి లక్ష్మణ్ తీసుకొస్తున్నాం దాన్ని మీటింగ్లో, అది మా బుద్ధస్కంధంలో చూస్తున్నాం. ఇప్పుడు మనం ఒక సెకండ్ లేట్ చేస్తే అవతల మన మీదకి పడిపోతాం. 300 బస్సులు ప్రిపేర్ చేస్తామండి. ఇంటింటికి కరపత్రం అని చెప్పండి. ఇంచుమించు నిన్న ఒక 1,00,000 కరపత్రాలు చేశాను. టెలికాస్ట్ జనవరి 5వ తారీఖు మనం మన యొక్క బలాన్ని చూపించాలి, మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. మన దేవాలయం మీద ఏదైతే దాడి జరుగుతుంది ఫస్ట్ ప్రయారిటీ అది. రెండోది అన్యమతస్తులు ఎవరిని కూడా మన దేవాలయంలో ఎటువంటి ఉద్యోగం ఇవ్వకూడదు. ఇదే మా యొక్క దాని గురించి నినాదం సార్ మాది. జరగబోతుంది. మనం అందరం ఇలా కలిసి ముందుకెళ్దాం, మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం, అంతే. చేద్దాం సార్, చాలా చేద్దాం. మళ్ళీ వాట్సాప్లోకి రండి, మర్చిపోద్దు, కలుద్దాం. హరే భక్తి జ్ఞాన వైరాగ్యస్తు మనోవాంఛా పరిశుద్ధి. ఎంత బంగారు తల్లి చూడండి, దానికి ఎంత జ్ఞానం ఉందో. మీ నాన్నకి ఎంతమంది పిల్లలే? నువ్వెన్ని? పెద్దదంటేనే సహజంగా బాధ్యత చూడండి. అది మామూలుగా అందరూ ముసలోళ్ళు కూడా బుద్ధి లేకుండా కాళ్ళు ఇలా ముక్కేసుకుంటారు, ముక్కోలేదు. జ్ఞానం రియల్లీ మై డాటర్ విత్ మ్యాటర్. ఐ విల్ సీ యూ లేటర్. నేను ప్రత్యేకంగా మిమ్మల్ని వచ్చి సార్ కలుస్తాను సార్. తప్పదు సార్, మీ ఆశ్రమంకి వస్తాను సార్. నా నెంబర్ మీ దగ్గర ఉంది, కార్డులో కూడా ఉంది. కార్డులో ఉంది, మీ కార్డు ఇచ్చాను. డాడీ నన్ను పిలిచారు. ఇల్లు తీస్తారు, నాన్న తీస్తారు. నిన్నే దాన్ని అంట దాన్ని ఏడిపించాడు. మన ధర్మం గురించి పోరాడుతున్న ఎవరికైనా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ వెనకాల ఉంటున్నారు. మన ధర్మం గురించి పోరాడుతున్న ఎవరికైనా వాళ్ళ సపోర్ట్ మన ధర్మం. మనం చాలా చేయాలి, చాలా ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేద్దాం, ఈ 2 రాష్ట్రాలని కాపాడుకుందాం. అమ్మ హ్యాపీ నాన్న, చాలా సంతోషం. బంగారు తల్లిది, రియల్లీ బ్లెస్డ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ వెరీ గుడ్ యాటిట్యూడ్. అది చదివే 10th, దానికి భగవంతుడు ఇస్తారు బోల్డ్ స్ట్రెంత్, భవిష్యత్తులో పెరుగుతూ కొంచెం ఎంతో. మా అమ్మరారు నాన్న నాన్న హరే కృష్ణ తల్లి బుక్ చదువు, మళ్ళీ 10th అయ్యాకన్నా చదువు, స్ట్రాంగ్ నాన్న, బీ స్ట్రాంగ్ తల్లి. హరే కృష్ణ మధు.
10 రాత్రికి అంటే మనం 9, 10 కాకినాడ, 10 పొద్దున పూర్ణాహతి అయిపోద్ది. యాగం అయిపోయి భోజనం చేసి కరెక్ట్ 10 రాత్రికి అనకాపల్లి, 11 ఉపవాసం ప్లస్ భగవద్గీత పుట్టినరోజు అక్కడే. 12 భోజనం చేసి ర్యాలీ ఒకటి ఉంది అక్కడ. 12 పొద్దున్న ర్యాలీ ఉంది. 12 దుర్లభ అమలా